ఒకప్పుడు గ్రీన్ రిడ్జ్ అనే విచిత్రమైన పట్టణంలో జాక్, టామీ మరియు బిల్లీ అనే ముగ్గురు సాహసోపేతమైన అబ్బాయిలు ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఉత్సాహం మరియు వినోదాన్ని కోరుకునే ఉత్తమ స్నేహితులు. ఎపిసోడ్ 1. డిస్కవరీ. ఒక ఎండరోజు వారి ఇళ్ల వెనుక ఉన్న అడవులను అన్వేషిస్తున్నప్పుడు అబ్బాయిలు దాచిన గుహపై పొరపాటు పడ్డారు. లోపల వారు వదిలివేయబడిన మరియు ఆకలితో ఉన్న 3 పూజ్యమైన కుక్కపిల్లలను కనుగొన్నారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మ్యాక్స్, స్పాట్ మరియు బడ్డీ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎపిసోడ్ 2. కుక్కపిల్ల ప్లేటైమ్. అబ్బాయిలు తమ రోజులను కుక్కపిల్లలతో ఆడుకుంటూ, వాటికి ట్రిక్స్ నేర్పిస్తూ, పట్టణం చుట్టూ సాహసాలు చేస్తూ గడిపారు. మార్క్స్ నాయకుడు, స్పాట్ ఇబ్బంది కలిగించేవాడు మరియు బడ్డీ ఎల్లప్పుడూ వారి పక్కనే ఉండే నమ్మకమైన వ్యక్తి. ఎపిసోడ్ 3. ఫార్మ్యార్డ్ ఫ్రెంచి. ఒక వారాంతంలో అబ్బాయిలు సమీపంలోని పొలాన్ని సందర్శించారు మరియు అక్కడి జంతువులతో స్నేహం చేశారు. వారు డైసీ ఆవు, పెర్సీ ది పిగ్ మరియు హెన్రిట్టా కోడిని కలిశారు. వారు రైతుకు పనుల్లో సహాయం చేశారు మరియు కృషి మరియు బాధ్యత గురించి విలువైన పాఠాలు నేర్చుకున్నారు. ఎపిసోడ్ 4. గ్రీన్ రిడ్జ్ సరస్సు యొక్క రహస్యం. గ్రీన్ రిడ్జ్ సరస్సు ద్వారా క్యాంపింగ్ ట్రిప్ సమయంలో అబ్బాయిలు నీటిలో దాగి ఉన్న ఒక రహస్యమైన జీవి గురించి పుకార్లు విన్నారు. ఆసక్తితో వారు పురాణం వెనుక ఉన్న సత్యాన్ని వెలికి తీసేందుకు బయలుదేరారు. మార్గంలో సవాళ్లు మరియు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఎపిసోడ్ 5. ది గ్రేట్ రేస్. టౌన్ వైడ్ రేస్ ప్రకటించబడింది మరియు జాక్, టామీ మరియు బిల్లీ తమ పెంపుడు జంతువులతో ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. కలిసి వారు కష్టపడి శిక్షణ పొందారు మరియు కఠినమైన పోటీని ఎదుర్కొన్నారు. జట్టు కృషి మరియు పట్టుదల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఎపిసోడ్ 6. ది మ్యాజిక్ ఫారెస్ట్. అడవుల్లోకి లోతుగా వెంచరింగ్. అబ్బాయిలు మాట్లాడే జంతువులు మరియు పౌరాణిక జీవులు నివసించే మాయా అడవిలో పొరపాటు పడ్డారు. వారు పురాతన శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మంత్రించిన రాజ్యానికి శాంతిని పునరుద్ధరించడానికి అన్వేషణను ప్రారంభించారు. ఎపిసోడ్ 7. లాస్ట్ ఇన్ టైమ్. పట్టణంలోని ఒక రహస్యమైన పాత క్లాక్ టవర్ అకస్మాత్తుగా అబ్బాయిలు మరియు వారి పెంపుడు జంతువులను తిరిగి నైట్స్ మరియు డ్రాగన్ల రోజులకు రవాణా చేసింది. కొత్త స్నేహితుల సహాయంతో వారు ఇంటికి తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొనే తపనను ప్రారంభించారు. ఎపిసోడ్ 8. ది హాంటెడ్ బార్న్. హాలోవీన్ రాత్రి. పట్టణ శివార్లలోని పాడుబడిన బార్న్లో రాత్రి గడపడానికి అబ్బాయిలు ఒకరికొకరు ధైర్యం చెప్పారు. వారికి తెలియదు, గాదె మూసివేయాలని కోరుకునే చంచలమైన ఆత్మలు వెంటాడాయి. రహస్యాన్ని ఛేదించడం మరియు ఆత్మలను విశ్రాంతి తీసుకోవడం వారి ఇష్టం. ఎపిసోడ్ 9. ఏ క్రిస్మస్ మిరాకిల్. క్రిస్మస్ ఈవ్ లో మంచు తుఫాను గ్రీన్ రిడ్జ్ ను తాకినప్పుడు అబ్బాయిలు మరియు వారి పెంపుడు జంతువులు తమ పొరుగువారికి బహుమతులు అందించడానికి మరియు ఉత్సాహపరిచేందుకు మంచు తుఫానును ధైర్యంగా ఎదుర్కొన్నారు. మార్గంలో వారు స్నేహం మరియు సంఘం యొక్క నిజమైన అర్థాన్ని కనుగొన్నారు. ఎపిసోడ్ 10. హోమ్ స్వీట్ హోమ్. గ్రీన్ రిడ్జ్ లో మరొక సాహసోపేతమైన రోజున సూర్యుడు అస్తమించగా జాక్, టామీ మరియు బిల్లీ వారు ఒకరితో ఒకరు మరియు వారి ప్రియమైన పెంపుడు జంతువులతో పంచుకోవడం గొప్ప సాహసాలు అని గ్రహించారు. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలతో ఇల్లు ఎప్పుడూ హృదయం ఉన్న చోటే ఉంటుందని వారికి తెలుసు.